హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దేవా, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోరండి, నీ నామాన్ని మహిమపరచుకోరండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి ప్రభా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వశక్తిమంతుడా తండ్రి, నువ్వు కాచి కాపాడండి అయ్యా ప్రభా. వారందరితో, నాతో, మాతో, అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోరండి తండ్రి. ప్రతి ఒక్కరు నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచు, బలపరచు దేవా. నీ గొప్ప కార్యం జరిగించుకో సర్వశక్తిమంతుడా. నీ నామాన్ని మహిమపరచుకోనండి, తోడేండి, నడిపించండి, వర్ధిల్లింప చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా సామెతలు 21వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. మరొకసారి చదువుకుందామండి. సామెతలు 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీతిని అనుసరించి జీవించడం విడిచిపెట్టవద్దు. నీతిని అనుసరించి జీవించడం మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. నీతి అంటే ఏమిటండి? మనం చాలా సార్లు నీలో నీతి లేదు, నువ్వు నీతిగా జీవించట్లేదు, మనం చాలా సార్లు నువ్వు నీతిగా జీవించట్లేదు అని చెప్తాం కదా. అసలు నీతి అంటే ఏమిటి అంటే 3 విషయాలండి. మనము దేవుని ఆజ్ఞలను అనుగుణంగా నడుచుకోవడం, రెండవదిగా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం, మూడవదిగా ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించడం. మరొకసారి చెప్తానండి. నీతి అంటే ఏమిటి అంటే మనము దేవుని ఆజ్ఞలను అనుగుణంగా నడుచుకోవడం, రెండవదిగా దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగించడం, మూడవదిగా ఇతరుల ఎడల న్యాయంగా ప్రవర్తించడం. ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటే దానిని నీతి అంటారు. నేను ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు నీలో ఒక ప్రశ్న ఉండొచ్చు. నేను ఎప్పటి నుంచో ఈ విధంగానే జీవిస్తున్నాను కదా, నేను దేవుడు మాటలు, ఆజ్ఞలు, ఆయన వాక్యానుసారంగా ఏది చెప్తుంటే అది నన్ను నేను సరి చేసుకుంటూ ఆయనలో జీవించాలని నేను ఆశపడుతున్నానే. దేవుడితో సరైన సంబంధం కలిగి ప్రతిరోజు నా బాధలు కాదు, నా కష్టాలు కాదు, నా కన్నీళ్లు కాదు, ఆయనే చూసుకుంటాడన్న ధైర్యంతో ప్రతిరోజు ప్రార్థనను, వాక్యాన్ని విడిచిపెట్టకుండా నేను జీవిస్తున్నానే. ఇతరుల ఎడల నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నానే అంటే ఏంటో తెలుసా అండి? అంటే మనం ఈ లోకంలో చాలా సార్లు మనము కొంతమందిని తక్కువ చేసి చూస్తాం, కొంతమందిని హేళనగా మాట్లాడతాం, కొంతమందికి మనం విలువివ్వం. కానీ ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. మనము ఒక వ్యక్తిని ఎలా చూడాలంటో తెలుసా? దేవుడు వారిని ఎలా చూస్తారో మనము కూడా ఆ విధంగా చూడాలంట. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇతరుల ఎడల మనం న్యాయంగా ప్రవర్తించినట్లు. ఇవన్నీ నేను చేస్తున్నానే, నాకు ఆశీర్వాదం లేదే, నేను ఆశీర్వదింపబడట్లేదే, దేవుణ్ణే నామమాత్రంగా భయభక్తులు కలిగి, దేవుడి ఎడల నామమాత్రపు భయభక్తులు కలిగిన వారు, అసలు దేవుడే తెలియని వారు, వారి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తున్నప్పుడు, కానీ నా ఆశీర్వాదం కంటే, నేను ఆశించిన దానికంటే వారు గొప్పగా ఆశీర్వదింపబడుతున్నారే అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు కదా. అని మనలో ఒక ప్రశ్న రావచ్చు. నేను నీతిని అనుసరించి నడుచుకోవడం విడిచిపెట్టవద్దు, కానీ దాన్ని విడిచిపెట్టలేదు, కానీ నా ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేదే అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆశీర్వాదం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని చెప్పాను.
ఏంటి మొదటి ఆశీర్వాదం తెలుసా? దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, అంటే సేవకుణ్ణి అంటే అక్కడ ఫుడ్ నోట్లో 1 రాసి కింద ఉంటుంది, క్రీస్తును పుట్టించి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించను. అది మన యొక్క మొదటి ఆశీర్వాదం. మనల్ని దుష్టత్వం నుండి దేవుడు తీసివేశారు, మనల్ని దుష్టత్వం నుండి దేవుడు చేశాడు. అది కదా గొప్ప ఆశీర్వాదం అంటే, అది కదా మనకి మొదటి ఆశీర్వాదం అంటే. అవును కదా, నేను నీతిగా జీవిస్తున్నాను, నాకేమి వస్తుంది అనుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దుష్టత్వం నుండి నేను నిన్ను మళ్లించాను. ఎవరైతే దేవుణ్ణి తెలియని వారు, ఎవరైతే మాత్రపు భక్తి చేసే వారికి ఆశీర్వాదం లేదు, కానీ దేవుడే ఆ దుష్టత్వాన్ని నిన్ను మళ్లించి ఆయనను నీ యొద్దకు పంపెను అని ఈ వాక్యం ఉంటుంది. అసలు నీతిగా జీవిస్తే మన యొక్క జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలని మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీతిగా జీవిస్తే మన జీవితంలో ఏమి కలుగుతుందంటే మరణము నుండి విముక్తి కలుగుతుంది. అంటే ఇంకా మనం మరణించమా? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. సామెతలు 12:28. సామెతలు 12:28. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి అనేది వినాశనము మరియు ఆధ్యాత్మిక మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది. వినాశనం ఇంకా అయిపోయింది వీళ్ళ పని, ఇంకా వీళ్ళు మరణించే స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఆధ్యాత్మికంగా మరణము. ఆ నీతి అనేది మనం దేన్నైతే ఆశ్రయించామో, ఇప్పుడు చూడండి, చాలా చెట్లను మనం చూస్తూ ఉంటాం. వరదలు వచ్చినప్పుడు కానీ, బాగా తుఫాన్ వచ్చినప్పుడు కానీ కొన్ని చెట్లు పడిపోతాయి, కొన్ని చెట్లు నాశనం అయిపోతాయి. కానీ కొన్ని రోజులకి అవి మరలా చిగురించడం, దానిలో నుంచి చిగురు రావడం, దానిలో నుంచి చిన్న చిన్న మొక్కలు రావడం మనం చూస్తాం. ఎందుకో తెలుసా? దాని వేర్లు భూమిలో ఉన్నాయి కాబట్టి పైపైన అది చనిపోయినట్టు, పైపైన అది పోయింది, ఇంకా చెట్టు, అంత పెద్ద చెట్టు పడిపోయింది అని అనుకుంటాం. కానీ ఆ వేరు తన్ని ఆ భూమిలోని ఉంటాయి కాబట్టి అది మరలా వస్తుంది. మన నీతి కూడా అంతేనండి. మన నీతి మరణము నుండి విముక్తి కలగజేస్తుంది. ఆధ్యాత్మిక మరణం నుంచి, పాపము నుంచి విముక్తిని కలగజేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, ఆ నీతి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థనలకు జవాబు తెస్తుంది. ఇంకో విషయం, గొప్ప విషయం తెలుసా అండి? నీతిగా మనం జీవిస్తే, నీతిమంతులుగా మనం ఉంటే, ఆ నీతిమంతుల ప్రార్థన ఒక శక్తివంతమైనది, ఒక ప్రభావవంతమైనది. వాక్యానుసారంగా చూద్దామండి. యాకోబు పత్రిక 5:16. యాకోబు 5:16. నీతిమంతుల విన్నపము బహు బలము గలదై శక్తినిచ్చును. మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. నీతిని అనుసరించి నువ్వు నేను నడుచుకుంటా ఉంటే దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబిస్తారంట. ఒక సృష్టిలో, అంత గొప్ప సృష్టిలో ఒక చిన్న సృష్టి నువ్వు నేను ఆయన చేతిలో కదా. ఆయన చేతిలో ఒక చిన్న సృష్టి. మనం మాట్లాడినప్పుడు దేవుడే మనకి జవాబు అనుగ్రహిస్తాడంట. మన ప్రార్థనకు జవాబు వస్తుంది నువ్వు నేను నీతిగా జీవిస్తే. మూడో మాట, దైవిక రక్షణ లేక కవచం. ఒక రక్షణ, దైవిక రక్షణ. నువ్వు నేను నీతిగా జీవిస్తే, దేవునితో, నీతి అంటే అర్థమైంది కదా అండి, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడం, ఇతరుల ఎడల న్యాయంగా ప్రవర్తించడం, అంతేకాదు దేవుని ఆజ్ఞలను అనుగుణంగా నడుచుకోవడం. అప్పుడు దైవిక రక్షణ ఒక కవచంలా మనకి పనిచేస్తుందంట. ఒక వాక్యాన్ని చూద్దామండి. కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపను మహిమను అనుగ్రహించును. యథార్థంగా నడుచుకుని వారికి ఆయన ఏ మేలియు చెయ్యక మానడు. యథార్థంగా నడుచుకుని వారికి దేవుడు మేలులు చేస్తూనే ఉంటాడు. ఒక కవచం లాగా, ఒక రక్షణ కవచం లాగా. వాళ్ళకి ఏ లోటు లేదురా, ఒక కవచం ఉంది వారికి, వారి యొక్క ఒక రక్షణ ఉంది అనుకునే సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. మనం ఎప్పుడు తెలుసా? నీతిగా మనం జీవిస్తున్నప్పుడు. నాలుగవదిగా చూసినట్లయితే స్థిరత్వము మరియు భద్రత. స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఒక స్థిరత్వము, ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. సామెతలు 12:3.
భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడడు. నీతి మంతుల వేరు కదల్చబడదు. నీతిమంతులు స్థిరంగా ఉంటారు మరియు వారిని సులభంగా కదిలించడం. ఎందుకంటే వారు నీతి అంటే ఏమిటండి? దేవుడితో వారు సరైన సంబంధం కలిగి ఉంటారు కాబట్టి మీ లోకంలో వచ్చే భయాలకు, ఆందోళనలకు, అనవసరంగా సాతాను పెట్టే భయాలకు వాళ్ళు కదిలింపబడరు. ఎందుకంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది. నా దేవుడు ఏదొచ్చినా చూసుకుంటాడు. నా దేవుడు ఏ సమస్య అయినా, ఆయన తీర్చలేని సమస్య ఇంకా రాదు, ఇంకా లేదు, ఈ లోకంలో రాదు కూడా అన్న ధైర్యం నీలో నాలో ఉంటుంది. 5వదిగా మనం చూసినట్లయితే ధైర్యము మరియు నమ్మకం, బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. ఒక ధైర్యం ఉంటుంది. నీతి మంతులకి ఒక ధైర్యం ఉంటుంది. ఆ నీతి మంతులు ఏదైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతి మంతులుగా తీర్చబడతారు. దేవుడితో సరైన సంబంధం కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇతరుల ఎదుట మంచిగా ప్రవర్తిస్తారు. వారికి ఎలా ఉంటుందంటే ధైర్యము, బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. సామెతలు 28:1 ఇదందరికీ తెలుసు కదండి. నీతి మంతులు సింహము వలె ధైర్యంగా నుందురు కదా. వారు చెడు వార్తలు వచ్చేస్తే సడన్ గా ఆ వార్తలకు భయపడిపోరు. ఎందుకంటే నన్ను బ్రతికిస్తుంది, నన్ను జీవింపజేస్తుంది దేవుడు కదా. ఆయనకి తెలియకుండా నా దగ్గరికి ఏ యొక్క ఆపద, ఏ యొక్క చెడు మాట, ఏ యొక్క చెడు వార్త, ఏ ఆపద నా దగ్గరికి రాదు. నా దగ్గరికి రావాలంటే ముందుగా దేవుడు దాటుకొని రావాలి. నా దగ్గరికి రాకముందే, ఈ యొక్క బాధ, కన్నీరు నా దగ్గరికి రాకముందే దేవుడు దగ్గర సమాధానం ఉంది అన్న ధైర్యము, నమ్మకము ఆ నీతి మంతులకి కలుగుతుందంట. ఆ నీతిని నువ్వు విడిచిపెట్టకుండా, నీతిని అనుసరించడం నేను విడిచిపెట్టకుండా ఉండాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం అనుకుంటాం నీతిని అనుసరిస్తే ఏం జరుగుతుంది, నీతిని అనుసరిస్తే ఒక ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది, ఆయన చూసుకుంటాడు, ఆయన ఉంటాడు. చిన్న చిన్న వాటికి ఈ లోకం ఎంతగానో ఈ కాలంలో ఆ యొక్క స్ట్రెస్కి లోనైపోతుంది, చాలా మానసికంగా చాలా బాధపడిపోతుంది. కానీ నాకు నీతి మంతులుగా పిలువబడుతున్న మనందరం కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఒక ధైర్యము, ఒక నమ్మకము మన జీవితంలో కలుగుతుంది. 6వదిగా కోరికలు నెరవేరుతాయి. ఆ కోరికలు మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీతిమంతులుగా అంటే దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండడం, అంతేకాకుండా నేను ఇతరుల ఎడల న్యాయంగా ప్రవర్తించిన మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన కోరికలు కూడా దేవుడి చిత్తానుసారంగా, ఆధ్యాత్మికంగా ఉంటాయి. కాబట్టి మన కోరికలను దేవుడు తీరుస్తాడంట. సామెతలు 10:24 సామెతలు 10:24 భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదకు వచ్చును, నీతి మంతుడు కోరుకొనిది వారికి దొరుకును కదా. ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నీతి మంతుడు కోరుకున్నది దేవుని ఆయన మార్గాల్లో మనం నడుస్తా ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు నువ్వు ఏది కోరుకోవాలో కీర్తనలు 25:12 ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు కలవారు వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన తెలియచేస్తాడు. అప్పుడు నువ్వు ఆయన ఇష్టానుసారంగా కోరుకుంటావు కాబట్టి ఆయన నీ జీవితంలో మహిమపరచబడేటట్లుగా ఆ కోరికను దేవుడు తీరుస్తాడంట. ఎంత గొప్ప ధన్యతో కదా. ఒక నీతి మంతుడుగా మనం ఈ లోకంలో ఉంటున్నాము అంటే ఏదో అయిపోతుందిలే, జీవిస్తున్నాములే అని అనుకోవచ్చు. ఏదో దేవుణ్ణి అనుసరించి నేను జీవిస్తున్నాను, నీతిగా ఉంటున్నాను పరలోకం కోసమే. కానీ ఈ లోకంలో ఎవ్వరు పొందుకోలేని ఆశీర్వాదాన్ని ఒక నీతిగా జీవించే మనము పొందుకుంటామని దేవాది దేవుడు ఈ రోజు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నీతి అనేది చాలా 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 ముఖ్యమండి. అయ్యో, లోకం ఇష్టం వచ్చినట్లు జీవిస్తుంది, నేనేంటి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, అనేకమైన సంతోషాలను అన్నింటినీ దూరమయ్యాను, ఈ లోకంలో ఏదైతే సంతోషం అంటున్నారో వాటన్నిటిని నేను అసహించుకుంటున్నాను, నాకేది ఆశీర్వాదం? నీకు తెలియకుండా మనం ఏదైతే చేశామో ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, నీ కోరికలను దేవుడు నెరవేరుస్తాడు, దైవిక రక్షణ కలుగుతుంది, దైవిక
కవచం నీ చుట్టూ ఉంటుంది. ఆ ఆశీర్వాదాలన్నీ దేవుణ్ణి తెలుసుకున్న వారికి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే వారికి పొందుకోలేరండి. కానీ నువ్వు నేను ఆ ఆశీర్వాదాలని అనేక సార్లు పొందుకున్నాం మన జీవితంలో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అటువంటిదండి నీతిని అనుసరించి జీవించడం అంటే ఈ లోకంలో. 7వదిగా మనం చూద్దామండి, శాంతి మరియు నెమ్మది, పీస్ అండ్ క్వైట్నెస్. శాంతి మరియు నెమ్మది. యెషయా 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా 32వ అధ్యాయము 17వ వచనం. నీతి యొక్క కార్యము సమాధానంగా ఉండును, నీతి వలన కలుగు ఫలము నిత్యమును నిశ్శబ్దముగాను నిమ్మలముగాను ఉండును. నీతియుక్తమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అంతర్గతంగా మన హృదయంలో ఎంత సమస్యలు ఉండని, ఎంత గందరగోళం మన పరిస్థితులు ఉండని, ఎంత భయంకరమైన స్థితి గుండా ఈ లోకం వెళ్ళని, మన అంతరంగంలో దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, ఆయనే కార్యం జరిగిస్తాడు కదా, ఆయనే ఈ పరిస్థితిని నిమ్మలపరుస్తాడు కదా. అంత గందరగోళం ఆ లోకస్తులు ఆ హృదయంలో నిన్ను ఎంత భయపెడుతున్నా కూడా దేవుడే సహాయం చేస్తాడు కదా. అంతర్గతంగా ఒక గొప్ప శాంతిని, నెమ్మదిని నువ్వు నేను అనుభవిస్తాం. ఒక నీతిని అనుసరించి మనము జీవించినట్లయితే మన హృదయంలో ఒక అంతర్గతంగా గొప్ప శాంతిని, ఒక గొప్ప నెమ్మదిని నువ్వు నేను అనుభవిస్తాం. అది ఏ ఒక్కరు ఈ లోకంలో ఇవ్వలేదండి. ఏ ఒక్క డాక్టర్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఒక అర్ధగంట, ఒక గంట, ఒక వారం రోజులు ఉంటుందేమో దాని యొక్క ప్రభావం. కానీ నీ హృదయంలో ప్రతి నిత్యము శాశ్వతమైన నెమ్మది, శాంతి నా హృదయంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? నీతిని అనుసరించి జీవించాలి. 8వ పాయింట్ చూసినట్లయితే భావితరాలకు ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్ కదా. ఒక వాక్యాన్ని చదువు. సామెతలు 27. యథార్థంగా ప్రవర్తించు నీతి మంతుని పిల్లలు వాని వెనుక ధన్యులగుదురు. యథార్థంగా ప్రవర్తించు నీతి మంతుని పిల్లలు ఆ నీతిగా జీవిస్తే ఆ ఆశీర్వాదం నీతోనే పోదు. ఎవరైతే నీ యొక్క సంతానం ఉంటారో ఆ వారు యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా ప్రవర్తించు నీతి మంతుని పిల్లలు వాని వెనుక ధన్యులు అంటారంట. ఈ లోకం ధన్యులగుతారు. అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. యథార్థంగా నేను నీతిని అనుసరించి జీవిస్తున్నానే, ఈ లోకంలో నాకేమొస్తుంది? నువ్వు నేను ఆ యొక్క కుటుంబానికి, బిడ్డలకు ఇచ్చే ఒక ఆస్తి కన్నా నువ్వు నేను నీతిగా జీవించి ఇస్తే ఆస్తి గొప్పది అని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. నీతిగా జీవించడం, నీ వెనుక నీ పిల్లలు, అయ్యో ఇంకా నేను నీతిగా జీవించాను అయిపోయింది, కానీ నీ పిల్లలు కూడా నీతిగా యథార్థంగా జీవిస్తే ఆ నీతి మంతుని పిల్లలు వారి వెనుక ధన్యులు అంటారంట. అంత గొప్ప మాట, ఆశీర్వాదం మనం పొందుకుంటాము. తరచుగా సహాయం పొందుతారు. దేవుడు నుంచి వారు సహాయం పొందుతారు. వారు విడిచిపెట్టబడరు. వారు భిక్షమెత్తుట గాని, వారు ఎవరినో చేచాచుట గాని, అటువంటి స్థితిలో దేవుడు నీతి మంతుల పిల్లలను ఉంచారు. మనం ఇంకా ఆలోచిస్తున్నామేమో, నేను నీతిగా జీవిస్తున్నాను, ఈ లోకంలో యథార్థంగా జీవిస్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నాకేమొస్తుంది? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆ నీతిగా జీవిస్తే నువ్వు మాత్రమే ఆశీర్వదింపబడడం కాదు, ఈ లోకంలో నీ తర్వాత పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ తర్వాత వారు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు వారిని చేస్తారు. 9వదిగా మనం చూసినట్లయితే దైవిక నడిపింపు. కీర్తనలు 37వ కీర్తన 23వ వచనం. కీర్తనలు 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడక యెహోవా స్థిరపరచును, వాని మార్గము ఆయనకు ఇష్టము. దేవుడు నీతిమంతుల అడుగులను నడిపిస్తాడు, వాని మార్గాన్ని సరళం చేస్తాడు. ఒకని నడత యెహోవా స్థిరపరచును, వాని మార్గము ఆయనకి ఇష్టము. ఎవరి నడత? నీతి మంతుల నడత
యెహోవా స్థిరపరుస్తాడంట. వాని మార్గము ఆయనకి ఇష్టము. ఆయన ఏదైతే మార్గం గుండా వెళ్తున్నాడో అది ఆయన ఇష్టపడతాడంట. నీతిమంతుడు దైవిక నడిపింపు కలిగి ఉంటాం. ఆ దైవిక నడిపింపు కలిగి నువ్వు నేను జీవిస్తామా? మనం వెళ్ళే దారిలో ఏ యొక్క ఓటమి ఉండదు, ఏ యొక్క నిరుత్సాహం ఉండదు. దైవిక నడిపింపు మనము నీతిగా జీవించినప్పుడు మన జీవితంలో మనం పొందుకుంటాము అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారండి. చివరిగా చూద్దాము, నీతిగా జీవిస్తే మనకు ఏమి కలుగుతుందో. 10వదిగా శాశ్వతమైన జ్ఞాపకము మరియు గౌరవము. శాశ్వతమైన జ్ఞాపకము మరియు గౌరవము. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. నీతి మంతుల జ్ఞాపకము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీతి మంతులను జ్ఞాపకం చేసుకొనుట ధన్యము. ధన్యుడు. నీతి మంతులు జ్ఞాపకం చేసుకున్న వారు ధన్యులు. నీతి మంతుల జ్ఞాపకము ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. ఆ యొక్క నీతిగా జీవించి లోకంలో అనేక మందిని దేవుడి వైపు తిప్పి దేవుడితో సరైన ప్రవర్తన కలిగి జీవించి ఇతరుల ఎడల న్యాయంగా ప్రవర్తించి ఆ విధంగా నీతిమంతులుగా జీవించినప్పుడు వారిని అనేక సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారంట. అనేక సంవత్సరాలు గౌరవిస్తారంట. వారు చనిపోయినా కూడా అనేక మంది వారిని జ్ఞాపకం చేసుకుంటారు. నీతిగా జీవించడంలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది. నీతిని అనుసరించి జీవించడం విడిచిపెట్టవద్దు. అయ్యో, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంతగా నేను దేవుని యందు భయభక్తులు కలిగితే ఈ లోకంలో నాకేమొస్తుంది? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో అందరూ ఆశీర్వదింపబడుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితాలు కదా ఉదయం లెగిస్తే. కానీ నేను ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యాన్ని చదువుతా ఉంటే, ఇతరుల మంచిగా ఉన్నట్లయితే, ఎంతగా దేవుడి యందు భయభక్తులు కలిగా ఉంటే నా జీవితంలో ఏం కలుగుతుంది అన్న ప్రశ్న మనకు అనేక సార్లు వచ్చి ఉండొచ్చు. అన్న ప్రశ్న మన జీవితంలో అనేక సార్లు మనకు మనమే అనుకుంటా ఉండొచ్చు. దేవుడు నీ ముందు ఒక 10 పాయింట్లు పెట్టారు. నీతిగా జీవించడం వల్ల వారికి నీకు తేడా ఏమిటో ఒక్కసారి మనం మరలా చూద్దామండి. మొట్టమొదటిగా ఏమి కలుగుతుంది? మరణం నుండి విముక్తి. ఆధ్యాత్మికంగా మరణించిన స్థితి ఏదైనా ఉంటే దాని నుండి విముక్తి కలుగుతుంది. నీ యొక్క ప్రార్థనలకు ఒక సృష్టికర్త, ఒక సృష్టిలో ఒక సృష్టివి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన జవాబు కలగజేస్తాడు. దైవిక రక్షణ ఒక కవచం లాగా నీ చుట్టూ ఉంటుంది. స్థిరత్వము మరియు భద్రత కలుగుతుంది. ఒక స్టెబిలిటీ, ఒక సెక్యూరిటీ దేవుళ్ళలో నీకు ఉంటుంది. మరియు ధైర్యము మరియు నమ్మకం కలుగుతుంది. ఒక చెడు వార్తకు, ఒక భయంకరమైన ఆపదకు నువ్వు భయపడవు. నా దేవుడు ఏదైనా చేస్తాడన్న ధైర్యము, నమ్మకము నేను కలిగి ఉంటాం. కోరికలు నెరవేరుతాయి. భక్తిహీనుల కోరికలు ఏమైపోతాయో తెలియదు. కానీ నీతిగా నేను జీవిస్తే మన కోరికలు ఆత్మాత్మికంగా దేవుణ్ణి మహిమపరచబడేటట్లుగా ఉంటాయి. కాబట్టి మన కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. శాంతి మరియు నెమ్మది. శాశ్వతమైన శాంతి. అంతేకాకుండా అంతర్గతంలో మనకి శాంతిని దేవుడు, ఒక నెమ్మదిని మన జీవితంలో కలగజేస్తాడు. అది ఎవరో మనకి ఇవ్వరు. కానీ ఆ యొక్క మనం నీతిగా జీవించినప్పుడు మాత్రమే మనం పొందుకుంటాం. భావితరాలు ఆశీర్వాదం పొందుకుంటాయి. ఆ నీతిగా జీవిస్తే ఆ నీతి నీతోనే పోదు, కానీ నీతి మంతుల పిల్లలు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ లోకంలో ఉన్నవారు అంటారంట వారు ధన్యులు అనే గొప్ప సాక్ష్యాన్ని నేను పొందుకుంటాం. 9వదిగా చూస్తే నీ దైవిక నడిపింపు కలుగుతుంది. ఆ నీతిగా నేను జీవిస్తే ఆయన మీద పూర్తిగా నువ్వు ఆధారపడుతున్నావు. కాబట్టి ఒక చిన్న విషయాన్ని కూడా దేవుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క దేవుడు నీకు గైడెన్స్ ఇస్తూ ఉండి ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి. కొన్ని రోజులకు నువ్వే ఆశ్చర్యపోతావు. దేవుడి మాట వినడం ఇంత శ్రేష్టమా అన్న స్థితిలోనికి నేను వచ్చేస్తాం. చివరిగా నీతిగా జీవిస్తే శాశ్వతమైన జ్ఞాపకం మరియు గౌరవం. లాస్టింగ్ రిమెంబరెన్స్ అండ్
హానర్, శాశ్వతమైన జ్ఞాపకం, నిన్ను కొన్ని సంవత్సరాలు, కొంత తరాల వరకు నిన్ను గుర్తు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? నువ్వు నీతిగా జీవించావు కాబట్టి కదా. మనం ఈ లోకంలో అనుకోవచ్చు, అయ్యో నేను నీతిగా జీవిస్తున్నానే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నానే, దేవుడితో సరైన సంబంధం కలిగి జీవిస్తున్నానే, ఇతరుల ఎడల న్యాయంగా ప్రవర్తిస్తున్నానే, దేవుని ఆజ్ఞలను నేను అనుగుణంగా నన్ను నేను సరి చేసుకొని ఆధ్యాత్మికంగా నేను ముందుకెళ్తున్నానే, నా జీవితంలో ఆశీర్వాదాలు ఏంటి? దేవుడు నీ ముందొచ్చారు. నువ్వు ఈ ఆశీర్వాదాలు నీకు తెలియవని కావు, అనేక సార్లు వీటన్నిటిని నువ్వు అనుభవించావు. కానీ నీ యొక్క జీవితాన్ని ఇతరుల ఎడల నువ్వు పోల్చుకుంటున్నావు. ఈ యొక్క ఆశీర్వాదాల నుండి మనం ఎన్నోసార్లు అనుభవించాం. మన యొక్క ప్రార్థనకు జవాబు రావడం, మన చుట్టూ ఒక రక్షణ కవచం ఉండడం, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మరలా పడిపోయినా కూడా దేవుడు లేవనెత్తడం, ఇవన్నీ కూడా నువ్వు నేను చూస్తున్నాం. కానీ మరలా మనం ఆశీర్వాదం వైపు చూస్తున్నాం. మనకిచ్చిన ఆశీర్వాదమే గొప్ప విలువైనదని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నువ్వు నీతిని అనుసరించి నడవడం విడిచిపెట్టవద్దు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందన. నీ కృపతో నింపండి దేవా. తండ్రి, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా తండ్రి ప్రభా, మేము నీతిగా జీవించినందుకు ఈ లోకంలో ఏమి వస్తుంది అని మనం అనుకుంటామేమో, కానీ దుష్టత్వం నుండి మనం విడిపింపబడ్డాము, మళ్లించబడ్డాము. అదే నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం అని మేము గ్రహించడానికి మాకు సహాయమును దయచేయ. నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయ. నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించదేవా. నీ గొప్ప కృపను మా జీవితంలో జరిగించదేవా. యేసయ్య, ఎవరైతే కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి బలపరచండి అయ్యా. కార్యం జరిగించండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి సర్వశక్తిమంతుడా తండ్రి ప్రభా. మేము నీతిగా జీవించి ఆ నీతిని అనుసరించి నడుచుకోవడం విడిచిపెట్టకుండా నీతిగా మేము ఈ లోకంలో జీవించడానికి ఇంకా అనేక మంది మా జీవితాలు చూసి వారికి ఎంత నెమ్మది, శాంతి, ఎంత దైవిక కవచం అని మమ్మల్ని తెలుసుకోవడానికి, ఆ యొక్క గొప్పతనాన్ని మా జీవితాలు చూసి తెలుసుకోవడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కృపతో నింపండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. నీ కృప రెక్కల క్రింద భద్రపరిచినందుకు వందన. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీతిని అనుసరించి మనం జీవించడం ఎప్పుడు మర్చిపోకుండా, మనం మాత్రమే కాదు కానీ మన తర్వాతి తరం కూడా నీతిని అనుసరించి నడిచేటట్లుగా మనం ఆ విధంగా వారి ఎదుట జీవించి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలను, దేవుడు మన ఎదుట ఉంచిన ఆశీర్వాదాలన్నీ మనం ఈ లోకంలో మనం పొందుకొని ఈ లోకానికి ఒక సాక్షిగా మనం జీవితాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.